బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో వైసీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. నడిగడ్డలో టీడీపీ సానుభూతి పరుడి మిరప పంటను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. పొలంలో మద్యం తాగి మిరప చెట్లను పీకేశారు. మిరప చెట్లు పీకేసిన ప్రాంతంలో వైసీపీ జెండాలను పాతారు. వైసీపీ వాళ్ళు ఈ పని చేయటం ఇది పద్ధతి కింద ఇచ్చిండు. ఇది పట్టా భూమి, మాకు ఇది ఎవరిది కాదు. మరి మాకు ఎందుకు చేసినారు ఇట? నేను పొద్దుగుకు 4 దాకా చేలోనే ఉండారు. ఇల్లు ఎవరు లేని సమయం చూసి ఇట్లా బీభత్సగా చేశారు. మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. గత కొంతకాలం నుంచి పొలం యజమాని వెంకటేశ్వర్లను వైసీపీలోకి రావాలని వైసీపీ కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నారు. టీడీపీని వీడనని పొలం యజమాని వెంకటేశ్వర్లు స్పష్టం చేయడంతో ఆగ్రహం చెందిన వైసీపీ కార్యకర్తలు పంట పొలాన్ని నాశనం చేశారు. వైసీపీలో చేరలేదన్న కక్షతోనే తన పొలాన్ని వైసీపీ కార్యకర్తలు నాశనం చేశారని వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తన పంట పొలంపై దాడి చేసిన వైసీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కేసు పెట్టారు. ఈ సంచి నేను తీసుకొచ్చాను ఇందాక. అంతా రెడీ అయింది. ఒక 20 రోజులు ఉంటే మొత్తం వచ్చిందండి. 20 రోజులు ఉంటే ఇది పద్ధతేనా? అసలు మేము ఏదో టీడీపీలో ఉండమని ఈ వైసీపీ వాళ్ళు ఈ పని చేయటం ఇది పద్ధతే కింద ఇచ్చిండు. ఇది పట్టా భూమి, మాకు ఇది ఎవరిది కాదు. మరి మాకు ఎందుకు చేసినారు ఇట? నేను పొద్దుగుకు 4 దాకా చేలోనే ఉండారు. ఇల్లు ఎవరు లేని సమయం చూసి ఇట్లా బీభత్సగా చేశారు. మాకు న్యాయం చేయాలని. వైసీపీ కార్యకర్తల దాష్టికానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు అరాచకం సృష్టించారు. వినుకొండ మండలం నడిగడ్డలో పచ్చని మిరప పంటను కూడా ధ్వంసం చేసి పైశాచిక ఆనందం పొందారు. గత రాత్రి స్థానికంగా ఉన్న వెంకటేశ్వర్లు అనే రైతుకు సంబంధించి మిరప పొలంలో రాత్రి వైసీపీ శ్రేణులు పొలంలోనే మద్యం తాగి చెట్లను దాదాపు 1/2 ఎకరం వరకు కూడా చెట్లను ధ్వంసం చేయటం, అక్కడ చెట్లను పీకేసి ధ్వంసం చేసిన చోట వైసీపీ జెండాలను పాతి వెళ్లి తమ పైశాచిక ఆనందాన్ని కూడా పొందటం కూడా ఉంది. ఈ రోజు ఉదయం భార్యాభర్తలు వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు పొలంలోకి వెళ్లి చూడగా అక్కడ కొంతమేర చెట్లు పీకేసి ధ్వంసం చేసి అక్కడ మద్యం బాటిళ్లు వైసీపీ జెండాలు పాతి ఉండటాన్ని చూసి ఆయన ఒకసారిగా కుటుంబం కంగుదిన్న పరిస్థితి అయితే ఉంది. గత 2 సంవత్సరాల నుంచి వెంకటేశ్వరులను తెలుగుదేశం వీడి వైసీపీలో చేరాలని స్థానిక నేతలు ఒత్తిడి చేస్తున్నా అతను తెలుగుదేశం పార్టీని వీడి వచ్చేది లేదంటూ కూడా ఆయన స్పష్టం చేసిన నేపథ్యం. అతనిపై కూడా అప్పటి నుంచి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే ఎంత బహిరంగంగా ఎంత నేరుగా ఎప్పుడు పాల్పడలేదు. మాటల రూపంలో చేష్టల రూపంలో చేశారు తప్పితే ఇప్పుడు ఏకంగా ఆస్తి నష్టం చేసి తన పంట నష్టం చేసి తనను పార్టీలోకి రాలేదని అక్కస్తో ఇలా చేశారంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఈ పచ్చని పంట పొలాన్ని ధ్వంసం చేసిన వైసీపీ శ్రేణులపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ కూడా రైతు వెంకటేశ్వర్ల కుటుంబ సభ్యులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ప్రియాంక, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సాంబశివరావు. ఈ సంచి నేను తీసుకొచ్చాను ఇందాక. అంతా రెడీ అయింది. ఒక 20 రోజులు ఉంటే మొత్తం వచ్చిందండి. 20 రోజులు ఉంటే ఇది పద్ధతేనా? అసలు మేము ఏదో టీడీపీలో ఉండమని ఈ వైసీపీ వాళ్ళు ఈ పని చేయటం ఇది పద్ధతే కింద ఇచ్చిండు. ఇది పట్టా భూమి, మాకు ఇది ఎవరిది కాదు. మరి మాకు ఎందుకు చేసినారు ఇట? నేను పొద్దుగుకు 4 దాకా చేలోనే ఉండారు. ఇల్లు ఎవరు లేని సమయం చూసి ఇట్లా బీభత్సగా చేశారు.